పెళ్ళై 2 ఏళ్ళవుతుంది. కానీ సునీత గుండెల్లో ఒక చిన్న బాధ మాత్రం రోజు రోజుకి పెద్దదైపోతుంది. రాఘవ్ చెడ్డ మనిషి కాదు. ఇంటికి డబ్బు తెస్తాడు. బయట వాళ్ళ ముందు గౌరవంగా మాట్లాడతాడు. తన భార్యను ప్రేమిస్తానని కూడా చెబుతాడు. కానీ ఒక విషయం దగ్గరికి వచ్చేసరికి అతను పూర్తిగా మారిపోతాడు. అది నెలసరి. ప్రతి నెల ఆ 3-4 రోజులు సునీతకి నరకంలా అనిపించేవి. కడుపు లోపల ఎవరో గట్టిగా మెలిపెడుతున్నట్టు నొప్పి, వెన్ను నొప్పి, కాళ్ళు బరువెక్కినట్టు బాధ, తలనొప్పి, బలహీనత, కొన్నిసార్లు వాంతి భావం, కొన్నిసార్లు ఏమీ చేయలేని అలసట. అయినా ఉదయం లేచి వంట చేయాలి, ఇంటి పని చేయాలి, నవ్వుతూ ఉండాలి. అయితే ఆ నొప్పి కంటే ఎక్కువగా ఆమెను గాయపరిచేది రాఘవ్ ప్రవర్తనే. ఒకసారి ఉదయం చాలా నొప్పిగా ఉండడంతో మెల్లగా చెప్పింది, మీరు వచ్చేటప్పుడు ప్యాడ్స్ తీసుకురండి, ఇంట్లో అయిపోయాయి అని. రాఘవ్ మొహం చిట్లించాడు. నువ్వు కూడా టైం చూసుకొని చెప్తావా? షాప్లో వాళ్ళ ముందు నేనెలా అడుగుతాను? నాకు సిగ్గుండదా అని అరిశాడు. సునీత మౌనంగా నిలబడి ఉంది. ఆమెకు ఆ మాట కొత్తది కాదు. ప్రతి నెల ఇదే మాట. సరే అని చెప్పి తానే వెళ్ళింది. వాన పడుతోంది. రోడ్డంతా బురద. కడుపు నొప్పితో వంగిపోతూ వెళ్ళింది. షాప్లో తలదించుకొని కొనుక్కొచ్చుకుంది. ఇంటికి వచ్చేసరికి చేతిలో ప్యాకెట్ ఉంది. కళ్ళల్లో నీళ్లున్నాయి. రాఘవ్ మాత్రం ఏమీ జరగనట్టే టీవీ చూస్తున్నాడు. అలా నెలలు గడిచాయి. ఒక ఆదివారం రాఘవ్ తన పాత ఫ్రెండ్ అర్జున్ని కలవటానికి బయటికి వెళ్ళాడు. కాలేజీ రోజుల నుంచి ఇద్దరు మంచి స్నేహితులు. టీ స్టాల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అప్పుడే అర్జున్ ఫోన్ మోగింది. అతను వెంటనే లేచి మాట్లాడాడు. హా మాధవి, సరే ఇప్పుడు తీసుకొస్తా, నువ్వు రెస్ట్ తీసుకో, వేడినీళ్ళు తాగు, నేను వస్తున్నా అంటూ ఫోన్ పెట్టి వెంటనే బయలుదేరబోతుంటే రాఘవ్ అడిగాడు, ఏమైందిరా అంత టెన్షన్ పడుతున్నావు అని. అర్జున్ నవ్వుతూ అన్నాడు, ఇంట్లో ప్యాడ్స్ అయిపోయాయి, మాధవికి నొప్పి ఎక్కువగా ఉంది, తీసుకువెళ్ళాలి అని. అంతే. రాఘవ్ ఒక్కసారిగా నవ్వేశాడు. అయ్యో, ఏంటిది అర్జున్, నువ్వు వెళ్తావా? సిగ్గనిపించదా ఒక మెడికల్ షాప్కి వెళ్ళి ప్యాడ్స్ గురించి అడగడానికి అని అంటాడు. అర్జున్ ఒక్కసారిగా అతని వైపు చూస్తాడు. ఆ చూపులో నవ్వు లేదు, ఆలోచన మాత్రమే ఉంది. సిగ్గా అన్నాడు మెల్లగా. ఎందుకు సిగ్గుపడాలి రాఘవ్ అని అడిగాడు. రాఘవ్ తడబడుతూ అన్నాడు, అదేరా, ఆడవాళ్ళ వస్తువు కదా, మనం అడగడం తప్పు కదా అని అన్నాడు. అర్జున్ కప్పు కింద పెట్టి నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టాడు. రాఘవ్, నీకు నిజంగా ఒక విషయం తెలుసా? ప్రతి నెల వాళ్ళ శరీరంలో గర్భాశయం లోపల ఒక పొర తయారవుతుంది. గర్భం వస్తే బిడ్డ పెరగడానికి, గర్భం రాకపోతే ఆ పొర శరీరం నుండి బయటకు వస్తుంది. అదే నెలసరి. అది వ్యాధి కాదు, అపవిత్రం కాదు, అది ప్రకృతి అన్నాడు. రాఘవ్ మౌనంగా విన్నాడు. అర్జున్ మాట్లాడడం ఆపలేదు. ఆ రోజుల్లో కొందరికి తేలికగా ఉంటుంది, కానీ చాలామందికి భరించలేని నొప్పి ఉంటుంది. కడుపు మెలిపెట్టినట్టు, వెన్ను విరిగినట్టు, శరీరం మొత్తం బలహీనంగా, హార్మోన్లు మారతాయి, మూడ్ మారుతుంది, అలసట వస్తుంది. అయినా వాళ్ళు వంట చేస్తారు, పని చేస్తారు, నవ్వుతారు. రాఘవ్ ముఖం క్రమంగా మారుతోంది. మరి మనమేం చేస్తాం అని అర్జున్ అడిగాడు. ఒక ప్యాకెట్ ప్యాడ్స్ తెమ్మంటే సిగ్గుపడతాం. వాళ్ళు రక్తం, నొప్పి, అలసట అన్నీ భరిస్తుంటే మనం షాపుకు వెళ్ళడానికే వెనుకాడుతున్నాం అని అన్నాడు. ఆ మాట రాఘవ్ గుండెల్లో బలంగా తాకింది. అర్జున్ మెల్లగా నవ్వి అన్నాడు, నా భార్యకు ఆ రోజుల్లోనే నేను టీ చేసిస్తా, వేడినీళ్ళు పెడతాను, వంట మొత్తం నేనే చేస్తాను, ప్యాడ్స్ కూడా తీసుకొస్తాను. ఎందుకంటే అది సహాయం కాదురా, అది నా బాధ్యత అని అన్నాడు. రాఘవ్ ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. అతని కళ్ళ ముందు సునీత ముఖం తిరిగింది. వానలో వెళ్ళిన రోజు, జ్వరంతో వంగి వెళ్ళిన రోజు, తాను తిట్టిన రోజు, ఆమె మౌనంగా సరే అని అన్న రోజు. అతనికి మొదటిసారి తనే చిన్నవాడిలా అనిపించింది. అర్జున్ వెళ్ళిపోయాడు. రాఘవ్ మాత్రం అక్కడే కూర్చొని చాలాసేపు ఆలోచించాడు.
టీ చల్లారిపోయింది, కానీ అతని అహంకారం మాత్రం కరుగుతోంది. కొద్దిసేపటికి అతను నేరుగా మెడికల్ షాప్కి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి కొంచెం తడబడుతూ అన్నాడు, సార్ ప్యాడ్స్ ఇవ్వండి, కొంచెం మంచివి ఇవ్వండి అని అడిగాడు. షాప్ వాడు సాధారణంగా ఇచ్చాడు. ఎలాంటి ఆశ్చర్యం లేదు, ఎలాంటి నవ్వు లేదు, ఎలాంటి అసహ్యం కూడా లేదు. అప్పుడు రాఘవ్కు తెలిసింది సిగ్గంతా తన తనలోనే ఉందని. ఇంటికి వచ్చేసరికి సునీత మంచం మీద వంగి పడుకుంది. కడుపుపై చేయి పెట్టుకొని నిశ్శబ్దంగా ఉంది. రాఘవ్ నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి ప్యాకెట్ ఆమె చేతిలో పెట్టాడు. సునీత ఆశ్చర్యంగా చూసింది. ఇది అని అడిగింది. నేనే తెచ్చాను అన్నాడు. ఆమె ఏమీ మాట్లాడలేదు. రాఘవ్ కింద కూర్చున్నాడు. సునీత, నన్ను క్షమించు. ఇన్నాళ్ళు నీ నొప్పిని చిన్న చూపు చూశాను. నీకు అవసరమైనది అడిగితే అవమానించాను అని అన్నాడు. ప్యాడ్స్ తెచ్చే పని చిన్నది కాదు. భార్య బాధను అర్థం చేసుకోకపోవడమే పెద్దది అని ఆలస్యంగా తెలిసింది అని అన్నాడు. సునీత కళ్ళల్లో నీళ్లు చేరాయి. అతను మళ్ళీ అన్నాడు, ఇక నుంచి ఆ రోజుల్లో నువ్వు పని కాదు, విశ్రాంతి తీసుకుంటావు. నేనే వంట చేస్తాను, నేనే తీసుకువస్తాను. నువ్వు ఒంటరిగా భరించవు. ఇకపై ఎప్పుడూ నేను నీకు ఇలాంటి సమయంలో తోడుగా ఉంటాను అని అన్నాడు. ఆమె ఎన్నేళ్ల తర్వాత మొదటిసారి నిశ్శబ్దంగా ఏడిచింది. బాధతో కాదు, అర్థం చేసుకున్న మనిషిని చూసిన ఉపశమనంతో. ఆ రాత్రి రాఘవ్ కిచెన్లో తొలిసారి టీ పెట్టాడు. వేడినీళ్ళ బాటిల్ నింపాడు. మందులు తెచ్చాడు. ఆమె పక్కనే కూర్చున్నాడు. సునీత నిద్రపోతూ ఉండగా అతను మెల్లగా ఆమె చేతిని పట్టుకున్నాడు. ఎందుకంటే ఆ రోజు అతను ప్యాడ్స్ మాత్రమే కొనలేదు, ఒక ఆడ మనిషి ప్రతి నెల నిశ్శబ్దంగా చేసే యుద్ధాన్ని గౌరవించడం నేర్చుకున్నాడు. మరి ఈ స్టోరీకి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలి కదా. ఎవరు తప్పుగా అనుకోవద్దు, ఇది అందరి కోసం అయితే కాదు, కొంతమంది కోసమే. ఆడవాళ్ళు నెలసరి వచ్చినప్పుడు బలహీనులు కాదు, ఆ రోజుల్లోనే వాళ్ళు ఎంత గొప్పవారో తెలుస్తుంది. ప్రతి నెల రక్తం పోతుంది, నొప్పి భరిస్తారు, శరీరం అలసిపోతుంది, మనసు మారుతుంది. అయినా ఇంటి పని ఆగదు, పిల్లల బాధ్యత ఆగదు, కుటుంబం కోసం ప్రేమ ఆగదు. ఒక్కసారి ఆలోచించండి, చిన్న జ్వరం వచ్చినా చాలామంది మగవాళ్ళు మంచం మీద పడిపోతారు. తలనొప్పి వచ్చినా ఇంట్లో నిశ్శబ్దం కావాలి అంటారు. కానీ ఒక ఆడ మనిషి ప్రతి నెల నరకం లాంటి నొప్పిని భరించి కూడా వంటగదిలో సంతోషంగా నిలబడుతుంది, పిల్లలకి భోజనం పెడుతుంది, నవ్వుతూ అందరినీ చూసుకుంటుంది. అయినా అదే ఆడ మనిషిని డ్రామా చేస్తుంది, కోపంగా ఉంటుంది, పని చెయ్యదు అని మాట్లాడే ప్రతి మగవాడి అహంకారం అతని అజ్ఞానానికి అద్దం లాంటిది. భర్త అనేవాడు కేవలం డబ్బు తెచ్చేవాడు కాదు, భార్య బాధను అర్థం చేసుకునేవాడు. ఆమె నొప్పి రోజుల్లో ఒక గ్లాస్ వేడి నీళ్ళు ఇచ్చేవాడు, రెస్ట్ తీసుకో అని చెప్పేవాడు, అవసరమైతే సిగ్గు లేకుండా ప్యాడ్స్ కొనిచ్చేవాడు, వంటగదిలోకి వెళ్ళి పని పంచుకునేవాడు. కన్నీళ్లు రాకముందే ఆమె ముఖం చూసి అర్థం చేసుకునేవాడు. అదే నిజమైన మగాడి గొప్పతనం. ప్యాడ్స్ కొనడానికి సిగ్గుపడే మగాడికి పెళ్లి చేసుకునే హక్కే లేదు. భార్య నొప్పి చూసి నవ్వుకునే మగాడికి ప్రేమించే అర్హతే లేదు. ఆమె శరీరం చేసే సహజ ప్రక్రియను అవమానించే మగాడికి కుటుంబం అనే మాట చెప్పే హక్కు లేదు. ఎందుకంటే ఒక ఆడ మనిషి ప్రతి నెల భరించే నొప్పి రేపు తండ్రి అని పిలువబడే అవకాశం కోసం ప్రకృతి ఇచ్చిన వరం లాంటిది. ఆ నొప్పిని తక్కువగా చూసే మగాడు తన పుట్టుకనే తక్కువ చేసినట్టే. గుర్తుపెట్టుకోండి, భార్య నెలసరి రోజుల్లో ఆమెను గౌరవించే భర్తే నిజమైన భర్త. ఆమె బాధలో తోడు నిలిచేవాడే నిజమైన మగాడు. ఆడ మనిషి నొప్పిని అర్థం చేసుకున్న వాడి ముందే మిగతా మగవాళ్ళ ఈగో అంతా చిన్నదైపోతుంది. మీ ఇంట్లో కూడా ఇలాంటి బాధను మౌనంగా భరిస్తున్న ఒక అమ్మ, భార్య, అక్క, చెల్లి ఉంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ప్రతి మగాడికి చేరేలా పంపండి. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఇలాంటి హృదయాన్ని తాకే నిజమైన కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన కుటుంబంలో భాగం అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.